వెల్కమ్ టు ధర్మవరపు సయ్యాట. గత కొన్ని వారాలుగా ధర్మవరపు సయ్యాటలో పాల్గొని మేము అడిగే చమత్కారమైన ప్రశ్నలకు అంతకంటే చమత్కారంగా సమాధానాలు చెప్పి ఈ కార్యక్రమాన్ని రక్తి కట్టించి వేగవంతంగా ఒత్తిడితో కూడుకున్నటువంటి మనందరి జీవితాల్లో కూడా పన్నీటి జల్లులు వెదజల్లుతున్నటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటూ అట్లాగే ఈనాటి కార్యక్రమానికి స్వాగతం పలుకుతూ ఈనాటి ధర్మవరపు సయ్యాటలో పాల్గొనబోతున్నటువంటి విదుషీమణి, ప్రముఖ చలనచిత్ర నటీమణి కళ్యాణికి మనం స్వాగతం చూద్దాం. వెల్కమ్ కళ్యాణి. ఆ ఉచితాసనంలో కూర్చుని ఈ ధర్మవరపు సయ్యాటలో పాల్గొని మా ధనాన్ని దోచుకుని వీలైనంత వరకు నీ చమత్కారం నీకు అనుమతించినంత వరకు ఆ పని చేయవలసిందిగా కోరుతున్నాను. కళ్యాణి, నీ మొట్టమొదటి సినిమా ఏది? నా మొట్టమొదటి సినిమా అయితే వేచి ఉంటాను ఒక సినిమా సార్. వేచి ఉంటాను ఆ సినిమా నేను కూడా చూడలేదు స్టార్టింగ్లోవి, కాకపోతే అది వచ్చిందో లేదో కూడా తెలీదు. వేచి వేచి ఉన్నాను. అంతలో ఆది సినిమాతో వి వినాయక్ గారు మంచి క్యారెక్టర్ చేయించారు. దాంతో ఈ అమ్మాయి డైలాగ్ బాగా చెప్తుందని మీలాంటి పెద్దవాళ్ళందరూ పక్కన చేస్తున్నాం కాబట్టి మీలాంటి వాళ్ళ రికమెండేషన్ వల్ల కొంచెం మంచి క్యారెక్టర్స్ పడ్డాయి. తర్వాత మీతో లీలామల్ సెంటర్లో మంచి బ్రేక్ వచ్చింది. మంచి క్యారెక్టర్, బాగా చేశావు సినిమాలో కూడా. థ్యాంక్ యూ సార్. ఇప్పటిదాకా మొత్తం ఎన్ని సినిమాలు చేస్తుంటావు కళ్యాణి? ఒక 100 వరకు చేశాను సార్. 100 పైనే ఉంటాయి. చిన్న చిన్న క్యారెక్టర్స్ అన్ని మిక్స్ చేస్తే. కాకపోతే మంచి మంచి పెద్ద పెద్ద లెంతీ క్యారెక్టర్స్ చేసినవంటూ ఒక 25-30 ఉంటాయి సార్. మంచి క్యారెక్టర్స్. మొన్న ఈ మధ్య మళ్ళీ వినాయక్ గారు కృష్ణాలో కూడా మంచి బ్రేక్ ఇచ్చారు. అలాగే శేఖర్ గమ్ములు గారు గోదావరిలో పుల్లట్లు పుల్లమ్మ అని బయటికి వెళ్తే అదే పేరు. ఇప్పుడు టీవీలో ఈ మధ్య యాంకరింగ్ చేశాను సార్. అది అపార్ట్మెంట్. అవును సార్, సితారా. దాంతో కొంచెం జనాలు ఇప్పుడు అపార్ట్మెంట్ ఆంటీగా స్థిరపడ్డావా? ఇప్పుడు ప్రస్తుతం నీకున్నటువంటి ప్రజల్లో గుర్తింపు ఉన్న పేరు అపార్ట్మెంట్ ఆంటీ. కరాటే కళ్యాణి అంటే నేను విజయనగరంలో కరాటే నేర్చుకున్నాను సార్. మ్యూజిక్ నేర్చుకున్నాను, కరాటే నేర్చుకున్నాను, హరికథ నేర్చుకున్నాను, ఇంకా పెయింటింగ్స్, డాన్స్ మొత్తం అన్ని నేర్చుకున్నాను. ఇది కళ్యాణిలో మనకు 2 కోణాలు కనిపిస్తున్నాయి. ఒకటి నటి, బాగా చదువుకున్న మనిషి, అట్లాగే రెండోది సంగీతజ్ఞురాలు. సంగీతం, శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నాను. అవును సార్, హరికథ నేర్చుకున్నాను. శాస్త్రీయ సంగీతం కొంతవరకు నేర్చుకున్నాను. అవసరమా శాస్త్రీయ సంగీతం? హరికథ కూడా కావాలి కదా? అవసరం సార్, హరికథకే కావాలి. అవును సార్, శాస్త్రీయ సంగీతం అనేది మనకి బేస్ సార్. అది మనకి బేస్ కుర్చీ. ఇప్పుడు ఇది ఎలా బేస్? అదేమో సంగీతం ఏమో హరికథకి బేస్. అవును సార్. చాలా సంతోషం కళ్యాణి. ఈ కార్యక్రమం గురించి నీకు తెలుసు కదా? దీంట్లో మొత్తం 7 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కొక్క ప్రశ్నకి 4 సమాధానాలు ఉంటాయి. వాటిలో ఒకటే సరైన సమాధానం. అవును సార్. అదేదో నువ్వు కనుక్కొని చెప్పాలి. తప్పకుండా. ఈ చెప్పే విషయంలో కనుక నీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే ఎవరికైనా ఫోన్ చేసి కనుక్కోవచ్చు. ఓహో. ఈ మొత్తంలో 7 ప్రశ్నల్లో ఒక్కసారే అటువంటిది ఇస్తాను నీకు. ఫోన్ ఫ్రెండ్. అట్లాగే వీటిలో 50-50 సగానికి సగం చేయమని పడగచ్చు. అంటే 2 తప్పు ఆన్సర్లు తీసేస్తాం, ఇంకా 2 మిగులుతాయి. దాంట్లో ఒకటి కరెక్ట్, ఒకటి తప్పు ఉంటాయి అన్నమాట. అదేదో నువ్వు చేసుకోవచ్చు. అది కూడా ఒక్కసారి ఉపయోగించుకోవాలి. తప్పకుండా. ప్రతి ప్రశ్నకు ఒకసారి ఉపయోగిస్తామంటే కుదరదు. మరి మొదలు పెడదామా? మొదలు పెడదాం సార్. ధర్మవరపు సయ్యాటలో ఇవాళ మన ఎదురుగా కళ్యాణి కూర్చున్నది. ప్రముఖ నటి, సంగీతజ్ఞురాలు, కాబోయే రాజకీయ నాయకురాలు. అయ్యో, థ్యాంక్ యూ సార్. మనం చింతామణి కళ్యాణిని మనం అడగబోయే మొదటి ప్రశ్న ఏమిటి? తులాభారం సమయంలో, శ్రీకృష్ణ తులాభారం సమయంలో రుక్మిణీదేవి శ్రీకృష్ణుణ్ణి ఏ ఆకుతో చూచింది? ఆప్షన్స్: ఏ మర్రాకు, బి మామిడాకు, సి జువ్వి ఆకు, డి తులసి ఆకు. చెప్పమంటారా సార్? చెప్పమనేగా నీకు. సంతోషముగా తులసి దళముల చే ఒక మంచి కీర్తన కూడా ఉంది. కాకపోతే నాకు గొంతు పోయేది, నేను పాడలేను, నాకు రాదు కూడా. కానీ కొంచెం హరికథ నేర్చుకున్నాను కాబట్టి మాత్రం తెలుసు సార్. బాగుంది. ఇప్పుడు నీ సమాధానం మర్రాకు కాదు సార్, తులసాక. ఆ మాట చెప్పుకుంటా నువ్వు కీర్తన పెడితే ఎట్లా? అదే సార్, కీర్తనలో చెప్పాను సార్, నా భాషలో.
తులసి దళములతో తూచారు అని చెప్తారు, ఎందుకంటే భగవంతుడు భక్తికి దాసుడు గాని ధనానికి కాదని అక్కడ నిరూపించారు. కాబట్టి తులసి ఆకు అవును, అది నిజమో కాదు మనకి చింతామణి చెప్పాలిగా. చెప్తుంది సార్, నాకు హెల్ప్ ఎలాగో చేస్తుంది. చింతామణి కళ్యాణ్ చెప్పినటువంటి సమాధానం తులసి ఆకు అది సరైన సమాధానమా కాదా? సరైన సమాధానం కళ్యాణి. చింతామణి, మరి మనం అడగబోయే తర్వాత ప్రశ్న ఏమిటి? స్త్రీలకు మాత్రమే లభించే వరం ఏమిటి? ఏ ధర్మవరం, బి రామవరం, సి సవరం, డి క్షవరం. వీటిలో స్త్రీలకు మాత్రమే లభించే వరం. ప్రశ్నలో ఏమన్నా తిరకాసు ఉంటే నీకు 2 బతుకు తెరువులు ఉన్నాయి. బతుకు తెరువులు అంటే లైఫ్ లైన్స్. ఆ లైఫ్ లైన్స్ ఏంటంటే ఒకటి ఫోన్ ఏ ఫ్రెండ్, రెండోదేమో 50-50 సగం చేయమని అడగచ్చు. మరి వాటిని వాడుకుంటావా, చెప్పగలవా? నీ ఇష్టం. చెప్తాను. స్త్రీలకు మాత్రమే లభించే వరం ఏ ధర్మవరం. ధర్మవరం గారు ఎదురుగానే ఉన్నారు. రామవరం అంటే మా ఊరు పక్కన ఉంది. ఇక సవరం అని నేను అనుకుంటున్నాను. సవరం క్షవరంలో ఏమిటి? మీ సవరం క్షవరంలో క్షవరం అయితే కొంచెం కష్టం కాబట్టి సవరం అనేది జుట్టుకి సంబంధించింది, ఆడవాళ్ళకి వరం కావాలండి. ఇది సవరం అండి సార్. సవరమా? ఆన్సర్ సవరం. చింతామణి సవివరణాత్మకంగా చక్కగా ఒక్కొక్క సమాధానాన్ని వివరించి చెప్పింది కళ్యాణి. మరి కళ్యాణి అడిగేస్తున్నా, ఒకసారి అడిగితే మళ్ళీ వెనక్కి తీసుకోవడం జరగదు. మళ్ళీ నువ్వు సార్ అని అంటే కుదరదు. నాకైతే సవరం అని అనిపిస్తుంది. ఏమనిపిస్తే అది అడుగు. అడగనా? సవరం తీసేసాను. నేను ఎంత చెప్పినా కూడా వినకుండా సవరం అని అంటున్నది కళ్యాణి. చింతామణి సి సవరం సరైన సమాధానమా? సరైన సమాధానం కళ్యాణి. వెరీ గుడ్. కళ్యాణిని మనం అడగబోయే తర్వాత ప్రశ్న ఏమిటి? కళ్యాణి, ఇది ఇంకొంచెం క్లిష్టమైన ప్రశ్న. 1 కిలో నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుంది? 1 కిలో నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుంది? ఏ ½ కిలో, బి 150 గ్రాములు, సి 200 గ్రాములు, డి అసలేమీ ఉండదు. డి సార్. డి అసలేమీ ఉండదా? నేతి బీరకాయలో నెయ్యి ఉంటుందా సార్? అది నాకు తెలియదు. నాకు తెలిస్తే నేను నాకు తెలుసు సార్, ఉండదు సార్. నువ్వు నిశ్చయంగా అనుకో. ఎందుకంటే కళ్యాణి ఇప్పటికి నువ్వు 2 ప్రశ్నలు సరైన సమాధానం చెప్పావు. ఎంత గెలుచుకున్నాను సార్ అసలు? ఇంతకి నువ్వు 2వ ప్రశ్న కూడా కలిపి ₹115.90 గెలుచుకున్నావు. నువ్వు ఇప్పుడు కనుక తప్పు సమాధానం చెప్తే ఆ డబ్బులు కూడా నీకు రావు. కాబట్టి నువ్వు మరొకసారి ఆలోచించుకో. అడగమంటే అడిగేస్తాను చింతామణి. కళ్యాణి సమాధానం ఆలోచిస్తూ ఉండు. ఈ లోపల ధర్మవరపు సయ్యాట్లో ఒక స్మాల్ బ్రేక్, అతి చిన్న విరామం.